నువ్విప్పుడే చెప్పావు కదా, నా కోసం నీ ప్రాణాలైనా ఇస్తానని, అలాగే ఇంకొకరి ప్రాణాలు కూడా తీయగలనని. నువ్వు చావడానికి సిద్ధమే, అది నేను తెలుసుకున్నాను. ఇప్పుడు చంపడానికి సిద్ధమేనా అన్నది నేను తెలుసుకోవాల్సింది. నువ్విప్పుడు ఈ పాలని స్వయంగా నీ చేతులతోనే మీ చెల్లెలకి తాగించాలి. పెద్దవాళ్ళు చెప్పడం నేను విన్నాను అవినాష్. మాటలు చెప్పడం నిజంగా చాలా తేలిక, కానీ మాట్లాడడం నేర్చిన వాళ్ళు పాపం పనులు చేయలేరు. నువ్వు అంతే అవినాష్, నువ్వు మాటలు నేర్చిన పక్షివి. మా అన్నయ్యకి రాణి గాయత్రి నిజాయితీగా కనిపిస్తుంది, కానీ తనలో అంత నిజాయితీ లేని లేదా? మా ప్రేమన్నా మేమన్నా అందరికీ ఆషామాషిగా ఉంది. అసలు మమ్మల్ని, మా ప్రేమని రాణి గాయత్రి ఎంత మాత్రం పట్టించుకోవటం లేదు. రాజమాత అంతే. కానీ వాళ్ళకి తెలియటం లేదు. ఈ ఆషామాషికి తీవ్ర పరిణామాలుంటాయని, మా అన్నయ్యకి కలిగిన బాధకి తగిన మూల్యం మీరు చెల్లించి తీరాల్సిందే. ఆటని ఆమీర్ కోట్ వాళ్లే ఆరంభించారు, కానీ వాళ్ళకి ఇది తెలియనే తెలీదు. వాళ్ళు నిప్పుతో చెలగాటలాడితే అది కూడా ఎదురు తిరుగుతుంది. మేం ఆమీర్ కోట్కి సుఖశాంతుల్ని లేకుండా చేస్తాం. రాజమాత ఇన్నేళ్లుగా దాస్తున్న రహస్యాన్ని మేము ఆ రహస్యాన్ని బయట పెట్టేస్తాం. ఇప్పటి వరకు ఆ ఒంటి కంటి మనిషి దాస్తూ వస్తున్న రహస్యం, మేము ఆ రహస్యాన్ని అందరి ముందు బయట పెట్టి తీరుతాం. రాబోయే నూతన సంవత్సర వేడుకల్లో బయటపడుతుంది. దాంతో మారిపోతుంది ఈ ఆమీర్ కోట్ జాతకం మొత్తం. మా అన్నయ్యకి మీకు మధ్య రాణా గారు అడ్డుగోడలో ఉన్నారు కదా, కనుక రాణి గాయత్రి మిమ్మల్ని మా అన్నయ్య సొంతం చేసుకునే ముందు వైధవ్యం రావాలి. మీకు మీ పాపిట్లో సింధూరాన్ని నేను తుడిచేస్తాను, హతమార్చేస్తాను రాణా ఇంద్రవదన్ సింగ్ని. ఈ కొత్త సంవత్సర ఉదయ భానుణ్ణి చూడలేరు పాపం రాణా గారు. మహల్లో జరిగే నూతన సంవత్సర వేడుకలివి. ఇక్కడికొచ్చే మన అతిథులకి ఎక్కడా ఏ లోటు జరగకూడదు. చిత్తం ప్రభు. నువ్వెళ్ళి మిగిలిన పనులన్నీ జాగ్రత్తగా చూడు. అలాగే ప్రభు. రాణా గారు, మీరెందుకు ఇలా చేస్తున్నారు? వేడుక జరగటం రాజమాతకి ఇష్టం లేకపోతే ఖచ్చితంగా అందుకేదో కారణం ఉండే ఉంటుంది. అదే కదా తెలియాల్సింది. అయినా ఏం కారణం ఉందని ఇలా మా అమ్మ మమ్మల్ని ఎదిరించడానికి సిద్ధమయ్యారు, కానీ ఆ ఇద్దరు అన్నా చెల్లెళ్ళని మాత్రం మహల్లో నుంచి పంపనంటున్నారు. అయినా విషయం వేడుకల గురించి కాదు. రాజమాత మొండితనం తెలిసిందే కదా. మాట చెప్తే వెనక్కి తీసుకోరు, అది సరైందైనా కాకున్నా. గుర్తుందా, వారు మన పెళ్లి జరిగే తీరాలని పట్టుపట్టారు. మేమెంతగా కాదన్నా వారు మా మాటే వినలేదు. ఏమన్నారు? ఎప్పుడూ చెప్పలేదే మన పెళ్లి మీరు తప్పనుకుంటున్నట్టు. గాయత్రి, మీరు పొరపాటు పడుతున్నారు. వదిలేయండి. గాయత్రి మేము చెప్పేది వినండి. జనాలు సర్పాల్ని ఊరికే ఆడిపోసుకుంటారు, అయితే ఈ విదేశీ సాలెపురుగు ఒళ్ళంతా విషమే. దీని విషం ఒక్క చుక్క నాలుగుకి తగిలితే ప్రాణం ఎప్పుడు పోయిందో తెలియకుండానే చచ్చిపోతారు. ఇక ఇందులో ఉంది ఈ విదేశీ సాలెపురుగు విషయం. ఈ ఏడు మా అన్నయ్యకి నిన్ను బహుమతిగా ఇస్తాను రాణి గాయత్రి. ఇలా జరగడానికి వీల్లేదు.
మేమిలా ఓడిపోకూడదు. ఓ మాట చెప్పనా, మాకు ఒక్క కన్నే ఉండొచ్చు, కానీ అది రెండింతల పని చేస్తుంది. నువ్విక్కడికి ఎందుకు వచ్చావు? మేము రాజమాత రహస్యం తెలుసుకోవాలని వచ్చాం. తుపాకీతో ఆడుకోవడం నీకంత బాగా తెలిసినట్టుగా లేదు సర్దార్. ఇప్పుడు తుపాకీకున్న 5 కన్నాల్లో జీవితం ఉంది, ఇక ఒక కన్నంలో మృత్యువు. ఇప్పుడు మనము ఆట ఆడుకుందాం. ఇప్పుడు నువ్వు ఈ తుపాకీ కాల్చాలి. ఇందులోంచి బుల్లెట్ వస్తే మేం పైకి పోతాం. ఒకవేళ బుల్లెట్ రాలేదంటే అప్పుడు నువ్వు మాకు రాజమాత రహస్యం చెప్పాల్సి ఉంటుంది. దానికి బదులుగా మేం నీకు డబ్బు కూడా ఇస్తాం. ఒక్క ప్రశ్నకి ఇంత డబ్బు. ఇందులో ప్రసాదం ఉంది, తీసుకెళ్ళి అందరికీ ఇవ్వు. తీసుకెళ్ళండి రాణి గాయత్రి. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అడవి పిల్లులకి మర్యాద నేర్పడం నాకు బాగా తెలుసని. మాకు గుర్తుంది రాణి గాయత్రి గారు, మీరు కాస్త చూసుకొని నడవాలని చెప్పడానికే వచ్చాం. మా అన్నయ్య ఇక్కడ లేడు కదా అని మీ పాదాలు అప్పుడే తడబడుతున్నాయా? నా గురించి నువ్వేం దిగులు పడకు రాజేశ్వరి. నా భర్త ప్రాణాలు కాపాడుకోవడం కోసం నేను ఏ హద్దులనైనా దాటగలను. నా ఆత్మాభిమానం కోసం నా హద్దులు దాటకుండా నేను ఉండనుగలను. నా ఆత్మాభిమానం వల్లే నీ ఈ పిచ్చివాగుడు విన్న తర్వాత కూడా నేను నిన్నేమీ చేయడం లేదు. ఇప్పుడు రానా గారు నీ చేతులతో ఈ విషయం కలిపిన హల్వా తింటే ఆ తర్వాత రానా గారు ఉండరు. అలాగే పెళ్ళి, నీ ఆత్మాభిమానం కూడా. కాల్చు సర్దార్. సర్దార్ మాట తప్పడు. అడిగిన ప్రశ్నకి జవాబిస్తాడంతే, వివరాలు మాత్రం చెప్పడు. వాటి అర్థం నువ్వే తెలుసుకోవాలి. రాజమాత రహస్యంలో ఓ రాజు కథ దాగుంది. వారు రాజే గాని వారికి రాజ్యమే లేదు. రాజు లక్షణాలు సామర్థ్యం, నిబ్బరం, పరాక్రమం మొత్తం ఉన్నాయి. శౌర్యం ఉంది, పోతే ధైర్యం లేదు. చెప్పు, ఇంకా ఏమైనా ఉంటే చెప్పు సర్దార్. పోతే వారిలో ఒక్కటే లోపం ఉంది, ఓర్పు లేదు. ఇంక నీ పొడుపు కథలన్నీ ఆపు. ఇప్పుడు మాకు ఆ రాజు గురించి
ఏది దాచకుండా చెప్పు. ఆ రహస్యం ఆ కాగితంలో ఉంది. హలో, రాజా రావ్ సింగ్ గారు. గుడ్ ఈవినింగ్. రాణా ఇంద్రవదన్ సింగ్ ఓవర్ హియర్. ఐ డూ అపాలజైజ్ కాలింగ్ యూ అట్ దిస్ అవర్. కానీ మిమ్మల్ని మా మహల్లో నూతన సంవత్సర వేడుకలకి ఇన్వైట్ చేయడం కోసం ఫోన్ చేశాము. ఎస్, ఓకే. అయితే మీరు తప్పకుండా వస్తారని మేము భావిస్తున్నాం. ఆల్ రైట్, గుడ్ నైట్. మీకేమైనా కావాలా? క్షమాపణ. మేం క్షమాపణ కోరుతున్నాం. మీరు మమ్మల్ని పూర్తిగా పొరపాటుగా అర్థం చేసుకున్నారు. మాకు మిమ్మల్ని నొప్పించడం ఇష్టం లేదు, కానీ మీరేదో తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇదిగో ఇప్పుడు కూడా మీరు నన్ను బాధ పెడుతున్నారు, కానీ అది మీరు గ్రహించలేకపోతున్నారు. గాయత్రి, ప్రసాదం తినండి. ప్రసాదం కాదనకూడదు. అవినాష్, సర్దార్, దీని మీద మా పేరు రాసి ఉంది. అసలు ఇదేం తమాషా సర్దార్? ఓ మాట చెప్పనా? రహస్యాలు ఇంత సులువుగా తెలిసిపోతే వాటిని రహస్యాలు అనలేం కదా. తీసుకోని డబ్బు. ఇక్కడ అన్నీ అమ్ముడయ్యేవే, ఒక్క సర్దార్ తప్ప. సర్దార్ దృష్టిలో మాత్రం ఈ డబ్బుకే విలువ లేదు. నువ్వు గనక నన్ను చంపేస్తే ఆ రహస్యాన్ని ఎలా తెలుసుకోగలవు? మించిపోయిందే లేదు. మాట విని ఆ రహస్యం గురించి మర్చిపో. అగ్నితో ఆటలెందుకు? అనుక్షణం అగ్నిలోనే ఉంటే ఆ అగ్ని ఆట వస్తువుగా మారుతుంది సర్దార్. సర్దార్, సర్దార్, సర్దార్. సామ, దాన, దండ, భేదం. మేము వీటన్నింటినీ ప్రయోగిస్తాం. ఆ రాజమాత వద్ద ఉన్న రహస్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనైనా తెలుసుకుంటాం. నువ్వే స్వయంగా వచ్చి మాకి రహస్యాన్ని చెప్తావు సర్దార్. స్వయంగా వెతుక్కుంటూ వస్తావు. రాకుమారి గారు, మిమ్మల్ని కలవడానికి ముందు నేను ఒక జంతువుని, కానీ మిమ్మల్ని కలిసిన తర్వాత నాలో ఏదో గొప్ప మార్పు వచ్చిందండి. మీరు మళ్ళీ తిరిగి వస్తారని మాకు తెలుసు. మాకు నమ్మకం ఉంది లక్ష్మణ్.
ఒక రాకుమారయ్యుండి మీరింత దిగజారతారని మేమెప్పుడు ఊహించనేలేదు. చూడండి, మీ కొంగు నిండా అన్నీ మరకలే. అయినా ఇక్కడ మనిద్దరం తప్ప ఇంకెవ్వరూ లేరు. మేము కావాలని దిగజారలేదు చిన్నరాజావారు. మీరే మాకు దిగజారడం తప్పనిసరి చేశారు. మా కొంగుకున్న మరకల్ని చూసే ముందు మీరు మీ ఆత్మ పరిశీలన చేసుకోండి. వాడు కేవలం ఒక ఆట వస్తువు లాంటివాడు. రాజావారు వాణ్ణి నీకోసం కొనుక్కొచ్చారు. కానీ నువ్వు వాడి ఆలోచనలో కూరుకుపోయావు. నువ్విలా మా నుంచి దూరం అయిపోతావా? దూరంగా వెళ్తున్నది మీరే కదా చిన్నరాజావారు. మీరు మాకు దగ్గరైతే ఆ లక్ష్మణ్ ఈ మహల్లోకి వచ్చేవాడు కాదు, నా మనస్సులోకి వచ్చేవాడు కాదు. మీరు మాకు ఈ మహల్నిచ్చారు, ధనం, ఆస్తి అన్నీ ఇచ్చారు. కానీ మీరు మాకు ఇవ్వాల్సిందే ఎప్పుడూ ఇవ్వలేకపోయారు. అందుకే మన అనుబంధం ఇదిగో ఈ మట్టి గోడలా కూలిపోయింది. మేము ఈ గోడని దాటి రాలేము. కానీ లక్ష్మణ్ మా కోసం చేసింది ఏది కూడా మేము అది కూడా మర్చిపోలేము. మేము నిర్ణయం తీసేసుకున్నాం. ఇక మీదట మేము మీ గదిలో ఉండటం జరగదు. పంట పండిందన్నయ్య. రాణి గాయత్రిని మీరిక సొంతం చేసుకోవచ్చు. ఎవరక్కడ? చిత్తం ప్రభు. మాకు తల తిరుగుతోంది. మా కోసం బ్లాక్ కాఫీ తీసుకురా. చిత్తం ప్రభు. రాణగారు ఒంట్లో బాలేదా? ఏం లేదు. నువ్వు మీ అన్నయ్య ఇద్దరూ ఈ రాజమహల్లో ఉన్నన్నాళ్ళు మేం కులాసాగా ఎలా ఉండగలం? మీ ఒంట్లో బాలేదనిపిస్తోంది. తలనొప్పిగా ఉంది. మీరిక్కడి నుంచి వెళ్తే మొత్తం సర్దుకుంటుంది. రాణగారు చూడు, నీ నుంచి మాకేం అక్కర్లేదు. నీ సానుభూతి కూడా వద్దు. వీడు ఇంకా ఎలా బతుకున్నాడు? చూడు, రాణగారు మేం చెప్తే వినడం లేదు. పాపం వారికి ఎందుకో ఆరోగ్యం బాలేనట్టుగా అనిపిస్తోంది. నువ్వు వారి కోసం డాక్టర్ని తీసుకురావాలి. మీరేం కంగారు పడకండి. రాణా గారు ఎప్పుడు కూడా చిన్న చిన్న సమస్యలకి ఎటువంటి మందులు వేసుకోరు. అది కాకుండా మిగిలిన అందరూ రాకుమారుల్లాగా బాల్యం నుంచి రోగనిరోధక శక్తి కోసం రాణా గారికి విషం అలవాటు చేశారు కనుక
వారికి ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందుల వల్ల ఏమాత్రం ఆరోగ్యం పాడు కాదు. సర్లే. అంటే రాజమాత రాణా గారిని అన్నిటికీ సిద్ధంగానే పెంచారు. అందుకే వారి మీద విష ప్రభావం చూపడం లేదు. అయితే ఇప్పుడు విష ప్రయోగం లాభం లేదు. ఇప్పుడు ఆయుధాన్ని నేనే అవుతాను. నేనే స్వయంగా రాణా గారిని చంపుతాను. రాణా గారు కొత్త సంవత్సర ఉదయ భానుని ఎలా చూస్తారో నేను చూస్తాను.